ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. పార్లమెంటులో జరుగుతున్న చర్చను చూసేందుకు క్షేత్రస్థాయిలో మహిళలు ఆసక్తిగా టీవీల ముందు కూర్చోవడం గమనించినట్లు చెప్పారు. మహిళలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడం దేశ అభ్యున్నతికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. చూద్దాం, పాస్ అవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే దేశంలో మహిళా సాధికారత సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా గతంలో కూడా అన్ని పార్టీల యొక్క ఆమోదంతో లోక్సభలో 33% రిజర్వేషన్ బిల్లునికి ఆమోదింపజేయడం జరిగింది. ఈరోజు 29 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ 2034 వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింపాలనే ఉద్దేశంతో ఇవాళ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది ఆమోదం పొందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది.